కేంద్ర ప్రభుత్వం బెంగాల్ సర్కార్ మధ్య రగడ కొనసాగుతుంది. నిన్న ఐపాక్ ఆఫీస్పై ఈడీ దాడులు రేగిన వివాదం రాజకీయ ఉద్రిక్తతలు పెంచుతుంది. పార్టీలు ఓటర్లు డేటాలు తీసుకోవడమేనా ఈడీ పని అంటూ నిన్న ఆగ్రహం వ్యక్తం చేసిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వాళ్ళ భారీ ర్యాలీ చేపట్టారు. దర్యాప్తు సంస్థలను ఎన్డీఏ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. మరోవైపు సీఎం మమతా తీరుపై బెంగాల్ హైకోర్టును ఆశ్రయించింది ఈడీ. నిన్న ఐపాక్ సీఈఓ ప్రతీక్ జైన్ ఆఫీసులో ఈడీ సోదాలు చేయగా అదే సమయంలో అక్కడికి వెళ్లిన మమతా బెనర్జీ ప్రతీక్ జైన్ మొబైల్ను తీసుకెళ్లినట్లు ఈడీ ఆరోపిస్తుంది. అంతేకాకుండా విధుల్లో ఉన్న ఈడీ ఆఫీసులపై బెంగాల్ పోలీసులు బెదిరింపులకు దిగారని తెలిపింది. ఈ నేపథ్యంలో ఐపాక్ వ్యవహారంపై సీబీఐతో విచారణ చేయించాలంటూ హైకోర్టును ఆశ్రయించింది ఈడీ. పిటిషన్ వెంటనే విచారణకు అంగీకరించాలని విజ్ఞప్తి చేసింది.